హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా హెల్తీ ఫుడ్ చేసుకుందాం. వెల్కమ్ టు ధన్వి వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకుంటూ పోయే ఫుడ్ ఏంటంటే పాలకూర ఎగ్ ఫ్రై అండి. అంటే స్పినిచ్ ఎగ్ ఫ్రై. ఇది చాలా ఈజీ అండ్ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. దేనికైనా సూట్ అవుతుంది. చూడండి, ఇంగ్రీడియంట్స్ అనేవి నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఇవన్నీ మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. స్పినిచ్ చాలా మంచిది. పాలకూర మన హెయిర్ గ్రోత్కి, స్కిన్కి చాలా చాలా మంచిది. ఎగ్స్ కూడా మనకు తెలుసు కదా, మంచి ప్రోటీన్ అని చెప్పి. ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ గీ కూడా వేసుకుందాం. నేను గీ యూస్ చేస్తాను ఎక్కువగా. మీరు కూడా ఈ గీ యూస్ చేయండి. అది గుడ్ ఫ్యాట్ కదా, గుడ్ ఫ్యాట్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని కొంచెం సార్ట్ అవుట్ చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం వేగడం టైం పడుతుంది కదా ఆనియన్స్. కొంచెం ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు వేసాను కదా. ఈ కర్రీ నేనే ట్రై చేశానండి ఒకసారి. చాలా బాగా కుదిరింది. అప్పటి నుంచి నేను చేస్తాను రెగ్యులర్గా. మా అమ్మాయికి ఇది ఫేవరెట్ డిష్. పాలకెగ్ చేయి అంటది వేస్తామాను. దానికి క్యారేజ్లోకి అది కావాలంటది. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పి ఎక్కువసార్లు చేస్తూ ఉంటాను. ఈజీ రెసిపీ కూడా, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత పాలకూర వేసుకున్నాం. పాలకూర బాగా మగ్గిపోతుంది. దానికి వాటర్ ఎక్కువ వస్తుంది కదా, వాటర్ బాగా మగ్గించేయండి. కొంచెం డ్రై అయిపోయాక లైట్గా ఒక చుక్క వాటర్ ఉండేలాగా ఉంటే సరిపోతుంది. బాగా మగ్గించండి. వాటర్ చూసారు ఎంత వస్తుందో, పాలకూర బాగా వస్తుంది కదా ఆకుకూరలన్నీ. మనకి ఆకుకూరలు ఏదైనా సరే సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ పడదు ఆకుకూర వేసుకుంటున్నప్పుడు. సో సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేను 3 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఒక కట్ట పాలకూర. మాకు కొంచెం చిన్న కట్టే వచ్చింది, అందుకని ఒక కట్ట పాలకూరకి 3 ఎగ్స్ సరిపోతుంది. మీరు చూసుకోండి. పాలకూర ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇలా వేసుకోండి, తక్కువ కావాలంటే ఎగ్స్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇది కొంచెం ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే మనకి ఫ్రై చేయడానికి బాగుంటుంది. లోతున్న ప్యాన్ కూడా బాగానే ఉంటుంది, కానీ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అది వాటర్ ఎక్కువ దిగిపోతుంటుంది కదా. చూడండి, కొంచెం ధనియాల పొడి వేసాను. మిర్చి పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను. మీ కారం మీకు తగ్గట్టు వేసుకోండి. ఈ ఫ్రైకి కొంచెం ధనియాల పొడి సరిపోతుంది. 1 స్పూన్ వేసాను అంతే నేను. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇది రోటీతో బాగుంటుంది, రైస్తో బాగుంటుంది, దోశతో కూడా బాగుంటుందండి. దోశతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఉట్టినోటితో కూడా తినేయచ్చు చక్కగా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ డిష్ అండి ఇది. ప్లీజ్ ట్రై చేయండి అందరూ. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Follow me and comment below. Thank you.